అశోక చక్రం స్పేస్ మోక్ష ఇన్కార్నేషన్ దీన్ని నేను ఇప్పుడు ఆవిష్కరిస్తున్నాను. ఆల్ రైట్, గాడ్ బ్లెస్ యు. Incarnation. కాన్సెప్ట్ లేదు సార్, దానికి చిన్న సినిమా మోక్ష ద ఇన్కార్నేషన్. ఇది మోక్ష అనేది కాన్సెప్చువల్ గా ఆ టైటిల్ పెట్టబడింది. యువన్ ఎంటర్టైన్మెంట్స్ పతాకం మీద ఈ సినిమా దీనికి నిర్మాత దర్శకుడు కూడా ఇతని పేరు అశోక చక్రం. ఇది కావాలనే ఒక స్పెసిఫిక్ అశోక చక్రం అనే పేరు పెట్టుకోవడం జరిగింది. ఇతను మా దేవదాస్ కనకాల మాస్టర్ శిష్యుడు. ఒక విధంగా చెప్పాలంటే నేను మైమ్ దేవదాస్ కనకాల గారి దగ్గరే నేర్చుకున్నాను. నేను బిఫోర్ గోయింగ్ టు ఇండస్ట్రీ. సో అది ముందు నేను దాన్ని నా నాటకాల్లో ప్రయోగించి తర్వాత సినిమాల్లోకి వెళ్ళాను. సో శివనాగేశ్వరరావు అత్యంత ఆత్మీయ మిత్రుడు. అతను చెప్పాడన్నమాట, ఈ కొత్త కుర్రాళ్ళు సినిమా తీశారు కాబట్టి కొంచెం నీ చేసిన మీద దాన్ని ఆవిష్కరణ చేయమని చెప్పి సత్యం. ఎందుకంటే ఇవాళ పెద్ద సినిమాలు చిన్న సినిమాలు అనే బ్యారియర్ దిగిపోయింది. ఎందుకంటే మంచి సినిమా గొప్ప సబ్జెక్టు వస్తే అది ఎంత పెద్దగానో తయారైపోతుంది. సో కొత్త సినిమా ఇది ఉదాహరణకు ఇవాళ అవకాశాల కోసం వెతుక్కునే క్రమంలో ఇదేమిటంటే ఒక విజిటింగ్ కార్డ్ ప్రొడక్షన్ అంటారు. అంటే ఈ నేనేమిటో నా టాలెంట్ ఏమైనా చూపించడానికి ప్రొడక్షన్ తీసుకున్నాను. దిస్ ఇస్ 1.5 hour మూవీ. సో సర్టన్లీ మీరు ఇలాంటి కుర్రాన్ని ఆశీర్వదించాలి తప్పకుండా. నేను కూడా విషింగ్ ఆల్ ది బెస్ట్ ద హోల్ టీమ్ అండ్ గాడ్ బ్లెస్ యు. అయితే ఈ సినిమా అతను విజిటింగ్ కార్డు కింద తయారు చేస్తున్నాడు. అశోక చక్రం నా దగ్గర సినిమా పనిచేశాడు ఫస్ట్ డైరెక్టర్గా. సో ఆ నేపథ్యాన్ని పురస్కరించుకుని నేను అరుణి గారిని అడగటం, ఆయన వెంటనే యాక్సెప్ట్ చేయడం చాలా సంతోషకరమైన విషయం. ఇక్కడ నేను అశోక్ గురించి చెప్పగలిగింది ఏంటంటే, ఈ విజిటింగ్ కార్డు చాలా మందికి చేరి ఎవరైనా అతను మంచి అవకాశం ఇచ్చి అతను ఇండస్ట్రీలో చక్రం తిప్పాలని నేను